వాళ్ళకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. కానీ అన్నిసార్లు సెకండ్ ఛాన్స్ అంత సంతోషంగా ఉండదు. సెకండ్ ఛాన్స్ ఎంత బాగుంటుందో అంతే భయంగా ఉంటుంది. అసలు వాళ్ళకి మన ప్రేమని మళ్ళీ తీసుకునే అంత అర్హత ఉందా? దెప్పి పొడుస్తూ ప్రతిరోజు ఏదో ఒక గొడవ. అన్నీ ఏం సడన్ గా జరగదు. లైఫ్ చాలా వెరైటీ కదా. ఎవరితో అయితే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ప్రాణంగా ప్రేమిస్తామో వాళ్ళకే మన లైఫ్లో ఇంకో ఛాన్స్ ఇవ్వాలా అని ఆలోచించేంత మారిపోతుంది లైఫ్. అన్నీ ఏం సడన్గా జరగవు. ఒక రిలేషన్షిప్లో నమ్మకం, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. అది టెస్ట్ చేసేదే ఈ సెకండ్ ఛాన్స్. మనం ప్రేమించిన వ్యక్తితో ఉండడం వేరు, అదే వ్యక్తితో నమ్మకంగా సంతోషంగా బ్రతకడం వేరు. ఆ నమ్మకాన్ని వాళ్ళ మీద డౌట్ పడేలా వాళ్ళే చేసుకుంటారు. సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అంటే వీళ్ళు ఆల్రెడీ మన మనసుని బాధ పెట్టారు, మళ్ళీ ఇస్తే బాధ పెడతారేమో అని ఆలోచిస్తూ ఉండడమే. అసలు వాళ్ళకి మన ప్రేమని మళ్ళీ తీసుకునే అంత అర్హత ఉందా? వద్దు అన్నా చేస్తారు. మనకి బాధగా అనిపిస్తుందని తెలిసినా చేస్తారు. వాళ్ళ అబద్ధాలు మన మనసుని బాధ పెడతాయి. వదిలేసి దూరంగా ఉందామంటే ప్రాణంగా ప్రేమించాం కదా, మనసు ఒప్పుకోదు. కానీ ప్రతిరోజు గొడవే అవుతుంది. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పాత విషయాలు బయటకు తీస్తూ దెబ్బి పొడుస్తూ ప్రతిరోజు ఏదో ఒక గొడవ. పోనీ అర్థమయ్యేలా చెప్దాము అంటే తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు అంటూ మళ్ళీ ఇంకో గొడవ. మనకు నచ్చని పని చేస్తూ మనకు నచ్చని వాళ్ళతో మాట్లాడుతూ ఎన్నిసార్లు వద్దన్నా మళ్ళీ మళ్ళీ మనల్ని బాధ పెట్టేదే చేస్తారు. ఇక్కడే రిలేషన్షిప్ లో చాలా మంది విడిపోతారు. విడిపోయి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వమంటూ అడుగుతుంటారు. ప్రతిసారి గొడవలు అవుతూనే ఉంటాయి. అయినప్పుడల్లా విడిపోదాం అనుకుంటాం, కానీ తర్వాత నార్మల్ అయిపోతాం. కానీ ఈసారి గొడవ మాత్రం ఎప్పట్లాంటిది కాదు. మళ్ళీ మాట్లాడాలి అంటే ఆలోచిస్తూ ఉంటాం. వీళ్ళు మారతారా లేక మళ్ళీ నా మనసు బాధ పెడతారా అని భయంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు విడిపోవాలి అని ఎంత ఉన్నా విడిపోలేని పరిస్థితి. ప్రాణంగా ప్రేమించాం కదా, అంత ఈజీ కాదు. కానీ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా? ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో చెప్తా. లవ్ లో సెకండ్ ఛాన్స్ వస్తే ఆ ప్రేమ చాలా బాగుంటుంది. మనం ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారేమో అని అప్పుడు వచ్చే ప్రేమ చాలా బాగుంటుంది. ఆ ప్రేమ మనం ప్రేమించిన వాళ్ళకి అర్థమైతే మనల్ని వదిలి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోరు. నిజమైన ప్రేమ మనం ప్రేమించిన వాళ్ళని కోల్పోతున్నామేమో అని భయంగా ఉన్నప్పుడే బయటకు వస్తుంది. ఆ ప్రేమ ముందు కోపాలు, గొడవలు, తప్పులు, అబద్ధాలు ఇవన్నీ క్షమించాలనిపిస్తుంది. నిజంగా నువ్వు లేనప్పుడు నీ మీద వచ్చే ప్రేమ నీకు తెలిస్తే నీకే అర్థమవుతుంది నువ్వు వదిలేయాలి అనుకునేది నువ్వు ప్రాణంగా ప్రేమించే వ్యక్తినని. లవ్లో సెకండ్ ఛాన్స్ వస్తే ఆ ప్రేమ చాలా బాగుంటుంది. కానీ అన్నిసార్లు సెకండ్ ఛాన్స్ అంత సంతోషంగా ఉండదు. రెండో ఛాన్స్ అడుక్కున్నప్పుడు ఆ ప్రేమ నరకంలా ఉంటుంది. తిరిగి కలిశాక పాత విషయాలను బయటకు తీస్తూ దెబ్బి పొడుస్తూ లేదా అసలు అంటీ అంటున్నట్టు అంటూ ఉంటారు. ఏదో కోల్పోయిన వాళ్ళలా బ్రతకాలి. కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళు, మనం జీవితాంతం కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు మన పక్కనే ఉన్నా మనసులో ఏ ఫీలింగు ఉండదు. ప్రేమని రెండోసారి అడుక్కొని తెచ్చుకుంటే మనిషి పక్కనే ఉన్న ప్రేమ ఉండదు. అన్నీ సెట్ అవడానికి టైం పడుతుంది. కానీ ఇద్దరు అది కలిసి ప్రయత్నిస్తేనే, లేదా కలిసి ఉన్న సంతోషం ఉండదు. అడుక్కొని వాళ్ళని మళ్ళీ మన జీవితంలోకి తెచ్చుకోవడం కన్నా వదిలేయడమే కరెక్ట్. వదిలేసి బ్రతకడం అంత ఈజీ కాదు. కానీ మనం ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన దానికన్నా మన పక్కనే ఉండి మన మీద ప్రేమ లేనట్టు ఎవరో వ్యక్తిలా ఉంటుంటే ఇంకో వ్యక్తితో బ్రతుకుతున్నట్టు ఉంటుంది. ఆ ప్రేమ నరకంలా ఉంటుంది. ఈగో ఏ రిలేషన్షిప్నైనా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాంటి ఈగో ఉన్న పర్సన్ని దూరం ఉంచడమే కరెక్ట్. సెకండ్ ఛాన్స్ ఎంత బాగుంటుందో అంతే భయంగా ఉంటుంది. నమ్మకం, ఇష్టం అదే ఎఫర్ట్స్తో ట్రై చేస్తే మళ్ళీ థర్డ్ ఛాన్స్ అయినా ఇవ్వచ్చు. అలా ఎన్ని ఛాన్సులు ఇచ్చినా బాగుంటుంది. మనిషికి ఒక గొప్ప వరం ఉంది. పాత బాధలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. ఆ వరం ఉంటే ఎన్ని బాధలున్నా కాలంతో మారిపోతాయి. కానీ గుర్తొచ్చిన ప్రతిసారి హట్ అవుతూ ఉంటే ఆ ఈగోయిస్టిక్ పర్సన్తో ఎన్ని ఛాన్సులు వచ్చినా నరకంలా అనిపిస్తుంది. మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారో, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ లైఫ్కి కొంచెమైనా వాల్యూ యాడ్ చేస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.